మన దేశంలో చౌక ధరలకు చైనా వస్తువులు చాలా ఫేమస్. 10-20 రూపాయలకు కూడా చాలా చైనా వస్తువులు దొరుకుతాయి. అయితే ఇకపై ఆ పరిస్థితి ఉండదా? చైనా వస్తువులపై భారత్ సుంకాలు విధించడమే ఇందుకు కారణమా? సుంకాలతో చైనాకు చెక్ పెట్టగలమా? మన దేశంలో బకెట్, మగ్గు నుంచి ఇంట్లో చిన్న చిన్న వస్తువులను కొనుగోలు చేయడానికి ఎక్కువగా చైనా వస్తువులపైనే ఆధారపడతారు. పేద మధ్యతరగతి వర్గాల్లో చైనా బజార్లకు చాలా ఫాలోయింగ్ ఉంది. ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటాయి. సుంకాలు కడుతున్నారో లేదో తెలీదు, చైనా నుంచి కోట్లాది వస్తువులు మన దేశంలోకి డంప్ అవుతున్నాయి. అయితే చైనా చౌక ధరల వస్తువుల దెబ్బకు మన దేశంలో తయారీ రంగం పడకేస్తోంది. ఒక చైనాయే కాదు, చైనీ వ్యాపారవేత్తలు ఆగ్నేయాసియా దేశాల్లో తయారు చేసిన వస్తువులను సైతం దేశంపైకి గుమ్మరిస్తున్నారు. చైనా చౌక దిగుమతుల నుంచి దేశీయ తయారీదారులను రక్షించడానికి మన దేశం ఈ నెలలో ఇప్పటి వరకు వ్యాక్యూమ్ ఫ్లాస్క్లు, అల్యూమినియం ఫాయిల్ తో పాటు 5 చైనా ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించింది. సాఫ్ట్ ఫెర్రైట్ కోర్లు, నిర్దిష్ట మందంతో ఉన్న వాక్యూమ్ ఇన్సులేటెడ్ ఫ్లాస్క్లు, అల్యూమినియం ఫాయిల్, ట్రైక్లోరో ఐసోసైన్యూరిక్ యాసిడ్, పాలీవినైల్ క్లోరైడ్ పేస్ట్ రెసిన్ వంటి ఉత్పత్తులను చైనా నుంచి మన దేశానికి సాధారణ ధరల కంటే తక్కువకు దిగుమతి చేస్తూ ఉండటంతో ఈ సుంకాలు విధించారు. సుంకాలు 5 సంవత్సరాల పాటు ఉంటాయని కేంద్రం తెలిపింది. అల్యూమినియం ఫాయిల్ పై టన్నుకు $873 అంటే 76,000 రూపాయల వరకు యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించారు. చైనా, జపాన్ నుంచి నీటి శుద్ధి ఆమ్లాలపై దిగుమతులపై టన్నుకు $276 నుంచి $986 వరకు సుంకం విధించింది. విద్యుత్ వాహనాలు, చార్జర్లు, పరికరాల్లో వినియోగించే సాఫ్ట్ ఫెర్రైట్ కోర్లపై 35% వరకు సుంకాన్ని విధిస్తున్నారు. ఒక చైనాయే కాదు, దక్షిణ కొరియా, మలేషియా, నార్వే, తైవాన్, థాయిలాండ్ నుంచి వచ్చే దిగుమతులపై ఈ సుంకాన్ని విధించారు. చైనీస్ ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ మాత్రమే తీసుకుందాం అనుకునే వాళ్ళకి ఇవి కూడా ఇప్పుడు కాస్ట్లీగా అవైలబుల్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ చేయడానికి ప్రధానమైనటువంటి కారణము మనం ఏదో టారిఫ్ వార్ కాదు. ఇదేంటంటే మన దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు రక్షించుకోవాలి అన్న ఆకాంక్షతో మాత్రమే ఇలా ఇంపోజ్ చేయడం జరిగింది. అయితే చైనీస్ మీద యాంటీ డంపింగ్ డ్యూటీస్ ని ఇంపోజ్ చేస్తుంది కేవలం భారతదేశం మాత్రమే కాదు. ఆల్రెడీ అమెరికా కూడా ఎన్నో రకాల చైనీస్ ప్రొడక్ట్స్ మీద టారిఫ్లను విధించడం జరిగింది. భారతదేశం మాత్రం యాంటీ డంపింగ్ డ్యూటీ క్లియర్ గా ఏ ప్రొడక్ట్స్ కి అయితే మన దేశంలో రక్షణ అవసరమో వాటి మీద మాత్రమే ఇంపోజ్ చేస్తుంది. దీనివల్ల ఆయా ప్రొడక్ట్స్ భారతదేశంలో అవైలబుల్ అయ్యేటువంటి రేట్లు ఖచ్చితంగా పెరుగుతాయి. ఇది మన దేశ డొమెస్టిక్ కన్జంప్షన్ కి, మన దేశ డొమెస్టిక్ ప్రొడక్ట్స్ కి, ఇండస్ట్రీకి చాలా మేలు చేస్తుందని అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. తాజా గణాంకాల ప్రకారం 2023-24లో చైనా నుంచి భారత్ కు $101.75 బిలియన్ అంటే దాదాపు 9 లక్షల కోట్ల విలువైన వస్తువులు దిగుమతయ్యాయి. ఇదే సమయంలో మన దేశం నుంచి చైనాకు $16.65 బిలియన్ అంటే 1,50,000 కోట్ల ఎగుమతులు మాత్రమే వెళ్లాయి. చైనాతో భారీ వాణిజ్య లోటును ఎదుర్కొంటోంది ఇండియా. పరస్పర సుంకాలు విధించుకున్నా చైనాకే ఎక్కువ నష్టం. ఇండియాకు అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ చైనానే. 2010 నుంచి ఇప్పటి వరకు ఇదే తీరు. భారత్ నుంచి చైనాకు ముడి ఇనుము, రిఫైన్డ్ పెట్రోలియం లాంటి పదార్థాలు ఎగుమతవుతున్నాయి. ఎలక్ట్రానిక్స్, మెషినరీ, కెమికల్స్ లాంటివి దిగుమతి చేసుకుంటున్నాం. ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. చైనాపై ఆధారపడటం ఎక్కువైంది. మిగతా దేశాల్లో భారత్లో చైనా పెట్టుబడులు పెట్టడం లేదు. అక్కడే తయారు చేసి ఇక్కడికి షిప్పుల్లో ఎగుమతి చేస్తోంది. చైనా కంపెనీల వల్ల భారత్లో ఉద్యోగ అవకాశాలు లేవు. కేవలం ఎగుమతులు చేస్తూ డబ్బు సంపాదించుకుంటోంది డ్రాగన్ కంట్రీ. చైనా, భారత్ మధ్య వాణిజ్య వృద్ధి రేటు ఏటా 12.87% ఉంది. సంపన్న దేశాల మధ్య వాణిజ్యం తగ్గుతుంటే చైనా, భారత్ మధ్య మాత్రం సగటు కన్నా ఎక్కువ వ్యాపారం పెరుగుతోంది. చైనా ఈ ఏడాది 5% జీడీపీ వృద్ధి రేటును అందుకునే ఛాన్స్ ఉంది. అదే జరిగితే చైనా తన ఉత్పత్తులను భారత్లోకి డంప్ చేసే అవకాశం ఉంది. దీన్ని అడ్డుకోవాలంటే భారతీయ తయారీదారులకు కొన్ని రక్షణలు కల్పించాల్సిన అవసరం ఉంది. మరోవైపు అమెరికా, చైనా మధ్య ప్రారంభమైన వాణిజ్య యుద్ధం భారత్కు మేలు చేసేలా ఉంది. భారతీయ ఎగుమతిదారులకు కాసుల వర్షం కురిపించే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. చైనా ఉత్పత్తులకు దీటుగా, నాణ్యతగా వస్తు తయారీపై దృష్టి పెడితే పరిణామాలు భారత్కు అనుకూలంగా మారతాయి. అవతలి వ్యక్తి కొనుగోలు శక్తిని బట్టి చైనా వస్తువులను తయారు చేస్తుంది. ధరను బట్టి క్వాలిటీ ఉంటుంది. ట్రంప్ తొలిసారి అధికారం చేపట్టినప్పుడు చైనా వస్తువులపై భారీగా సుంకాలు వేశారు. అప్పట్లో భారీగా లాభపడిన దేశాల్లో భారత్ 4వ స్థానంలో ఉంది.
తాజాగా ట్రంప్ చైనా దిగుమతులపై 10% టారిఫ్లు విధించడం మళ్లీ భారతీయ ఎగుమతిదారులకు లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ట్రంప్ అధిక సుంకాలు విధించడం వల్ల అమెరికా మార్కెట్లోకి పంపే తమ ఉత్పత్తులకు చైనా సంస్థలు ధరలను పెంచాల్సి ఉంటుంది. చైనా ఉత్పత్తులకు ధరలు పెరగటం వల్ల మార్కెట్లో వాటి పోటీ తగ్గుతుంది. అధిక భారాన్ని భరించలేని అమెరికన్లు ఇతర దేశాల ఉత్పత్తుల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తారు. ఇది భారత ఎగుమతిదారులకు ప్రయోజనాలను చేకూరుస్తుంది. అమెరికాకు మనం ఎగుమతి చేసే వాటిలో విద్యుత్ యంత్రాలు, వాటి విడిభాగాలు, ఆటో కాంపోనెంట్స్, అసెంబుల్ అయిన మొబైల్స్, ఔషధాలు, రసాయనాలు, దుస్తులు, వస్త్రాలు వంటివి ఎక్కువగా ఉన్నాయి. చైనా సైతం దాదాపు ఇవే వస్తువులను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. అంటే అమెరికాలో చైనా వస్తువుల కన్నా భారతీయ వస్తువులే చౌకగా లభిస్తాయి.